హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్ విధానంలోని ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, సూపర్వైజర్, టెక్నీషియన్, అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటినే కాకుండా ఇంకా ఇతర ఉద్యోగాలు కూడా ఈ నోటిఫికేషన్ లో చాలా మెన్షన్ చేశారు. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ ఒక మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అలాగే సూపర్వైజర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. బేసిక్ క్వాలిఫికేషన్ అటువంటి ఐటీఐ క్వాలిఫికేషన్ తోనే చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. డిప్లొమా బీటెక్ అర్హత కూడా చాలా మంచి ఉద్యోగాలు, మంచి శాలరీతో భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్ ఉద్యోగాలే కాకుండా డిగ్రీ అర్హత కూడా నాన్ టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, భర్తీ చేసిన ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి, మరి అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ కోడ్ చేయండి. సో వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు హైప్ చేయడం ద్వారా వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు కూడా చేరువవుతుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకొని ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 4 కేటగిరీలు, అంటే 4 డిపార్ట్మెంట్ల ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలు చూసినట్లయితే సూపర్వైజర్ ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. అలాగనే జూనియర్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలు మరికొన్ని డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. ఇంకా టెక్నీషియన్ ఉద్యోగాలే కాకుండా డిగ్రీ అర్హత కూడా కొన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, అలాగే జూనియర్ బులియన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, అలాగే ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. అన్ని కలుపుకుని కూడా నోటిఫికేషన్ 94 ఉద్యోగాలని ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారన్నమాట. సో ఇక్కడ క్లియర్ గా చెక్ చేస్తున్నట్లయితే ఈ ఉద్యోగాలన్నిటి కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా సెంటర్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారన్నమాట. సో క్లియర్ గా చెప్తాను ఏ ప్రాంతాల్లో కూడా భర్తీ చేస్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ని, అప్లికేషన్ ఫార్మాట్ ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్ని విషయాల గురించి చివరిలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది అర్థమవుతుంది. ఇక అలాగే అభ్యర్థికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే సో ఇక్కడ భర్తీ చేసినటువంటి ఉద్యోగాల డిపార్ట్మెంట్ల వారీగా, కేటగిరీల వారీగా కూడా డివైడ్ చేశారనమాట. సో మొదటగా చూసినట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇంజనీరింగ్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది, ఫస్ట్ క్లాస్ ఉండాలి. లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే బీటెక్ లేదా బీఈ లేదా బిఎస్సీ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇక అలాగే నాన్ టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా కొన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీరికి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ తో పాటు టైప్ రైటింగ్ స్కిల్స్ కు మెన్షన్ చేశారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ హిందీ టైపిస్ట్, ఎంగ్రేవర్, అలాగే జూనియర్ బులియన్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలు కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ తో భర్తీ చేస్తున్నారు. వీటితో పాటుగా వీరికి టైప్ రైటింగ్ స్కిల్స్ కు మెన్షన్ చేస్తారు. సరిగ్గా చెక్ చేసుకోండి. ఇక వీటితో పాటుగా వచ్చేసి మనకు టెక్నికల్ ఆపరేషన్స్ ఉద్యోగాలు, జూనియర్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలు కూడా కేవలం ఐటీ అర్హతని భర్తీ చేస్తున్నారు. ఆయా డిపార్ట్మెంట్ లేదా ఆయా ట్రేడ్ కు సంబంధించి ఐటీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 16 రకాల ఉద్యోగాలని 94 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలే. సో ఐటీఐ క్వాలిఫికేషన్ తో మంచి ఉద్యోగాలు, డిప్లొమా క్వాలిఫికేషన్, బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా డిప్లొమా క్వాలిఫికేషన్ తోనే మీకున్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీటెక్ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నాన్ టెక్నీషియన్ ఉద్యోగాలు డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా భర్తీ చేస్తున్నారు. సో ఒకసారి నోటిఫికేషన్ క్లియర్ గా చూడండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ వచ్చేసి 28 మార్చి నుంచి ఆన్లైన్ లో మనం స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 27 ఏప్రిల్ వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్ లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఓబీసీ క్యాండిడేట్స్ 3 years,
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 years చొప్పున ప్రొవైడ్ చేశారు. ఇక అలాగే ఎక్స్‌సర్వీస్ మెన్ క్యాండిడేట్ 3 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి ₹1000 ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి ₹200 మాత్రమే పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా ఆన్లైన్ మోడ్లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే పోస్టుల వారీగా వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అన్ని కూడా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిఐటి ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో వీటి ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మెరిట్ కనబడిన అభ్యర్థులకు వచ్చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా జాబ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకొక పోస్ట్ సంబంధించి కూడా సపరేట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా చెక్ చేసుకోండి. వీటిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి నాన్ టెక్నికల్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఇందులో మెరిట్ కనబడిన అభ్యర్థులకు వచ్చేసి స్కిల్ టెస్ట్ కోసం కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. ఈ విధంగా ఉద్యోగాలకి సెలెక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అభ్యర్థులకు సంబంధించి మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రొసీజర్ అనమాట. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మాట్ మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోనుకున్నారు ఆ పోస్ట్ సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అని చదువుకొని అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. సో ఎలా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలి అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రొవైడ్ చేశారు. దీని ప్రకారం మీరు ఈజీగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఆ పోస్ట్ సంబంధించిన సిలబస్ కంప్లీట్గా చెక్ చేసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ ఎగ్జామినేషన్ మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియా గవర్నమెంట్ మింట్ IGM నుంచి నోటిఫికేషన్ ఇదన్నమాట. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నమాట. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈ IGMలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కోసం మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే సెలెక్ట్ అంటే హైదరాబాద్లో జాబ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో హైదరాబాద్తో పాటుగా ముంబై, కోల్కతా, నోయిడాలో కూడా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక భర్తీ చేసిన పోస్టులకు సంబంధించి ఏ ప్రాంతంలో భర్తీ చేస్తామని చెక్ చేసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది మింట్ అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు కూడా IGM అని మెన్షన్ చేశారు. లాస్ట్లో ఏమన్నట్టు ముంబై, అలా ఎన్నట్టున్నట్లయితే నోయిడా, K ఉంటే కోల్కతా, H ఉంటే హైదరాబాద్ అంటున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాలకు మీరు అప్లై చేసుకున్నట్లయితే హైదరాబాద్లో జాబ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకున్నట్లయితే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఎక్కడైనా కూడా అప్లై చేసుకుని ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. అలాగే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ మెన్షన్ చేశారు. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అవన్నీ కూడా మనం చూసాం. సో మరి మీకు ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరో లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.